ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి రైస్ ఐటమ్ అండి, జీరా రైస్. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూడండి, ముందుగా దీనికి ఒక 3 పచ్చిమిరపకాయలు చూడండి చీలికలు చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఇది మిరియాల పౌడర్ అండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది జీలకర్ర, కొద్దిగా రుచికి సరిపడా సాల్టు, దీంట్లోకి 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు సరిపోతుందండి. నెయ్యి, బటరు, కొద్దిగా జీడిపప్పు. చూడండి, నేను ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాను అనమాట, తొందరగా ఈజీగా అయిపోవటానికి. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందాము. ఇది కొంచెం చూడండి వేడైంది. ఇప్పుడు దీంట్లోకి ఈ బటర్ కొద్దిగానే వేసుకున్నాను, ఈ బటర్ వేసేసుకుందాము. చూడండి, ఈ నెయ్యి వేసేసుకుందాము. కొద్దిగా కరగాలండి ఇది. దీంట్లోకి చూడండి ఈ దాల్చిన చెక్క, లవంగాలు, ఈ యాలకులు ఉన్నాయి కదండి, ఇవి చక్కగా ఇట్లా విడదీసేసి వేసుకుందాము. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే ఒకటి వేసుకోవచ్చండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. ఇవి ఊరికి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. దీంట్లోకి చూడండి ఈ జీలకర్ర, చూడండి జీలకర్ర చెప్పాం కదా, ఈ జీలకర్ర అనేది చక్కగా ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది కొద్దిసేపు వేగనిద్దామండి ఈ జీలకర్ర ఇవంతా. ఇప్పుడు దీంట్లోకి చూడండి జీడిపప్పు ఉన్నాయి కదా, ఈ జీడిపప్పు వేసేసుకుందాం. ఇవన్నీ కొద్దిసేపు చక్కగా వేయించేసుకుందాం. సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఇదంతా ఒక్కసారి వేయించేసుకొని మనం ఇందాక రైస్ చూపించాం కదా, ఈ రైస్ అంతా ఇందులో పొడి పొడి చేసుకుంటూ చక్కగా వేసుకుందాం. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు అంతా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ అన్నిటికీ ఆఫీస్కి వెళ్ళటానికి తొందరగా కష్టపడకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి అంతా కలిపేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని చక్కగా చూడండి ఒక్కసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను దీంట్లోకి పెరుగు చట్నీ చేశానండి. ఇది ఇలా ఉత్తగా తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. మనకి జీలకర్ర వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముందుగా జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. ముందుగా మా ఛానల్ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.